నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లా అలీనగర్ లో అక్రమ పరిశ్రమపై SOT పోలీసుల దాడి వ్యర్థాల నూనెతో సబ్బులు తయారు చేస్తున్న కంపెనీ సీజ్ ముగ్గురు అరెస్ట్ చెండూరు మున్సిపాలిటీలో పడకేసిన పారిశుద్ధ్యం మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా పీడిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న చండీ యాగానికి పోటెత్తిన భక్తులు చివరి రోజుకు చేరిన చండీ యాగం సుమారు 30,000 మంది హాజరైన భక్తజనం తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యం బోటులో 13 మృతదేహాలు ఉన్నట్లు తెలిపిన అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పిఎస్ పరిధిలోని అలీనగర్ లో అక్రమంగా పశువుల వ్యర్థాలు కంపెనీ వ్యర్థాల నూనెతో సబ్బులు తయారు చేస్తున్నారని సమాచారం మేరకు పరిశ్రమపై SOT పోలీసులు దాడి చేశారు కంపెనీని సీజ్ చేసి ముగ్గురు నిర్వాహకులు సాదిర్ అహ్మద్ మజీద్ రామరాజు ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు PCB అధికారులకు అప్పగించారు ये क्या है? साबुन। ये हाँ। यही साबुन। हाँ। ओहो फिर क्यों डाल रहे हो उसमें? बन गया ना, इसको पका के सप्लाई करते हो साफ। नहीं ये ऑलरेडी साबुन बना क्या? फिर क्यों डाल रहे हो उसमें? ठीक हुआ है, इसको फिर गर्म करके फिर बनाते हो। हाँ। चलो चलिए, आपको ऐसा आता है क्या? हाँ, आने का గ్రామీణ ప్రాంతాలు స్వచ్ఛ భారత్ ద్వారా అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో భాగం అవుతుంటే కొత్తగా ఏర్పడిన చెండూరు మున్సిపాలిటీ అందుకు భిన్నంగా మారింది చెండూరులో చినుకు పడితే చిత్తడే మరి చిన్నపాటి వర్షానికే మున్సిపాలిటీ జలమయం అవుతుంది నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం చెండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయి వీధుల గుండా నడవాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది చినుకు పడితే చాలు ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తాయి మురికి కాల్వల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మురికి కాల్వలో మురుగునీరు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ మారింది రహదారులపై కుక్కల బెడద విజృంభిస్తోంది దోమల పందుల సమస్యతో స్వైర విహారంతో ప్రజలు స్వైన్ ఫ్లూ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి పడు రోగుల సంఖ్య ఎక్కువైంది సామాన్య ప్రజలు చిన్నపిల్లలు విష జ్వరాలతో భయపడుతున్నారు వీధి దీపాలు వెలగక అంధకార పరిస్థితి నెలకొంది ప్రధాన రహదారులు గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు విన్నవించినా పట్టించుకోవడం లేదని మున్సిపల్ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహిస్తూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరారు నల్గొండ జిల్లా చండూరు మండలాన్ని కొత్త మున్సిపాలిటీ చేయడంలో భాగంగా అంగడిపేట గ్రామం అనేది మున్సిపాలిటీలో విలీనం కావడం జరిగింది ఎప్పుడైతే సర్పంచ్ పదవి విరమణ జరిగిందో అక్కడి నుంచి గత సంవత్సరం నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడక్కడనే నీళ్లు నిలిచిపోవడము వర్షాలు పడడం వల్ల మట్టి రోడ్లలో నీళ్లు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు జనజీవనానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇటువంటి దాని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి గతంలో కూడా చాలాసార్లు అధికారులకు విన్నవించినాం ఎన్ని చెప్పినా కానీ ఏదో ఒక కారణం చెప్పి ఈ సమస్యని పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ జ్వరాలు రావడము డెంగ్యూ జ్వరాలు రావడం వల్ల వైరల్గా చాలామందికి జ్వరాలు వచ్చి చనిపోవడం జరుగుతుంది లోకల్ హాస్పిటల్లో చూయించుకోవడం వల్ల ఏమంటారు డోసేజ్ ఎక్కువ ఉన్న టాబ్లెట్స్ ఇవ్వడము వాటి వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడము ఆ విధంగా మరణానికి గురి కావడం జరుగుతుంది కాబట్టి
ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వ్యక్తం చేయకుండా త్వరగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. అభివృద్ధిలో భాగంగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని ఒకవేళ బడ్జెట్ కానీ ఏ విషయం ఏదైనా రీజన్ చెప్పాల్సి వస్తే పై అధికారులకు చెప్పి ఏదో విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలనేది మా యొక్క విన్నపం. సంవత్సరంపై కూడా చండూరులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని తెలుస్తుంది. ముఖ్యంగా మురికి కాలువలు, చెత్త చెదారము, కుక్కలు, పందులు, ఇంటి ముంగల పెట్టిన చెట్లను కూడా మేకలు తినే పరిస్థితి ఈరోజు హరితాతం కూడా హరించిపోతూ మా చండూరులో మా వార్డులో చెప్తున్నా. చెట్లయితే మాత్రం మేకలు వచ్చి బాగా తినడం జరుగుతుంది. కానీ మురిక్కాల విషయంలోకి వచ్చేసరికల్లా ఎవరి ఇండ్లు కడితే వాళ్ళ పరిధిలో ఎత్తు కట్టుకోవడం, పైయాన్ని కిందికి పెట్టడం, కిందికి పెట్టడం. దీని అధికారులు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇంటి పర్మిషను, ఆ బజారు ఏ విధంగా ఉంది, ఆ బజారు ప్రకారంగా ఇంటి నిర్మాణం పర్మిషన్ ఇవ్వవలసిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ అలాంటిది ఎక్కడ జరగట్లేదు. ఎవరు వచ్చిన విధంగా వారు ఎత్తు కట్టుకోవడం, ఇష్టానుసారం కట్టుకోవడం, కింది వానికి ఇబ్బందులు పెట్టడం. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటే కింద ఆయన ఇంటికి మురికాలుగా ఏర్పడుతుంది. కానీ మురికాల పరిస్థితి అన్యోదంగా ఉన్నది. కానీ ప్రణాళికబద్ధంగా మురికాలు లేవు. ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంటి ముంగల్ని నీళ్లు నిలబడి చెత్త చెదారమై అనారోగ్యాలకు గురి అవుతారు పక్కింటి వాళ్ళు కూడా. కానీ ఇంటి నిర్మాణం పనుల్లో భాగంగా పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు కూడా హరితహారంలో ముఖ్యంగా భాగం ఉండి ఇల్లు నిర్మాణం విషయంలో పర్మిషన్ విషయంలో ఒక 2-3 చెట్లు నాటినప్పుడే ఒక పరిధికి నిర్మాణ పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుతూ, మరియు అదేవిధంగా పందులు ఎన్నిసార్లు గ్రామ ఆఫీస్లో తెలియజేయడం కూడా జరిగింది. ఆ పందులకు అనేది కూడా ఎవరు ఇంతవరకు కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ఇప్పుడు ఇటీవల గత 2 నెలల నుంచి కూడా కుక్కలు ఎక్కడి నుంచో చండూరుకి 100ల కొద్దిగా వచ్చినాయి. ఆ కుక్కలు రాత్రిపూట భయానలను గురి చేస్తూ ఎక్కడికైనా పోదామని కూడా భయం వేస్తూ ఉంటుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న చంటి యాగం 4వ రోజు కూడా భక్తులతో పోటెత్తింది. ఈ కార్యక్రమానికి సుమారు 30,000 మంది ప్రజలు హాజరయ్యారు. చివరి రోజు కావడంతో కుంకుమ పూజలో మహిళలు సుమారు 15,000కు పైగా పాల్గొన్నారని పర్యవేక్షకులు డాక్టర్ మట్టా దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సంధ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్లూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యమైంది. బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాల్లో బోటు ఇనుప రైలింగ్ ను ధర్మాడి సత్యం బృందం ఒడ్డుకు తీసుకువచ్చింది. అయితే బోటు ఒడ్డుకు చేరేందుకు మరో 2 రోజులు పడుతుందని బృందం సభ్యులు తెలిపారు. బోటులో 13 మృతదేహాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ నిర్మల బైన్సా ఉట్నూరు డిపోలో సాయంత్రం 7 గంటల నుండి డిపోల ముందు ఆర్టీసీ, జేఏసీ మరియు తెలంగాణ
నాన్ గెజిటెడ్ టీఎన్జీటీఓ రిటైర్డ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధూమ్ధామ్ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ పెన్షనర్స్, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ధూమ్ధామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల నిరసనను తెలియజేయాలని అనుకున్నారని అన్నారు. చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీఎన్జిఓస్ నిర్మల్ పక్షాన, అదేవిధంగా నిర్మల్ జేఏసీ పక్షాన తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఆర్టీసీ కార్మికుల సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో 13 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఒక చీమ కుట్టినట్టు కూడా లేని విధంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి కార్మికుల బాధను చూసి మరి ఇప్పటికన్నా మరి మన స్ట్రైక్ ను నిలిపేసి మరి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రికి కోరుతూ మా రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు మరి జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజే మరి మా యొక్క డిమాండ్లతో పాటు దాంట్లో ప్రధానంగా 5వ డిమాండ్ చేర్చడం జరిగింది. గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కలిసి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మరి కోరడం జరిగింది. తప్పకుండా కూడా మరి పరిష్కారం అవుతుందని భావిస్తూ, ఒకవేళ పరిష్కారం కానట్టయితే మన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, గడిచిన అధికారుల ఐక్యతతోని మరి సాధించుకునే విధంగా తప్పకుండా మరి ముందుకెళ్తామని చెప్పి మీరు చేసే కార్యక్రమంలో అన్ని విధాలుగా మేము మీతో పాటు ఉంటూ పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ, మాకు అన్ని విధాలుగా కూడా మా సీనియర్ నాయకులైనటువంటి గౌరవనీయులు ఎంసీ లింగన్న గారు, మాజీ జేసీ చైర్మన్ ఉన్నారు. మంచి సలహాలు, సూచనలు ఉంటాయి కాబట్టి రేపు ఏ కార్యక్రమం జరిగినా రేపు జరిగే బైక్ ర్యాలీలో కూడా మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, గజిటెడ్ అధికారులందరూ కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ఉద్యమం ఆగకూడదు, మన సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనం తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ, మరి మన కొరకు మరి ఈ యొక్క ఉద్యమాన్ని వచ్చినటువంటి కళా బృందాన్ని కూడా పేరు పేరున టీఎన్జిఓస్ నిర్మల్, అదేవిధంగా జేఏసీ పక్షాన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు అనే బదులు మనందరి అని అంటే బహుశా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితేనే ఇంటాడేమో, ఎందుకంటే అదంతా బాగా శుద్ధి చేస్తుడు కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామితోని ఒకటే కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు సంఘం పక్షాన ఆ ముఖ్యమంత్రికి సద్బుద్ధి కలిగించి తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు నడిపినప్పుడు ఏ ఒక్క సోయితోనైతే ఆ ఉద్యమాన్ని నడిపిండో అదే సోయిని ఆయనకు ప్రసాదించి మరి ఎన్నో వేలాది వేదికల మీద అందరికీ కూడా మరి పిసలేపే సోయిని కలిగించి ఆర్టీసీ కార్మికులకు ముళ్ళు గుచ్చుతే నా పంటితో తీసుకుంటా అని చెప్పి జూటా మాటలు ఆనాడు చెప్పినటువంటి మాటలు మనకి ఇలా జూటా అని తెలుస్తుంది. మరి అదేవిధంగా మరి ఆర్టీసీ కార్మికులు ఎన్నడూ అడగలేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని చెప్పి, కానీ ఆ యొక్క మత్తు మందు నూరిపోసింది కూడా ఆయనే, కేసీఆరే. మరి ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, ప్రత్యేక తెలంగాణ తెచ్చింది అట్లా నువ్వు ఉద్యోగులకేమో మొత్తం జీతాలు ఇచ్చినావు, ఉద్యోగులకు ఇంకొక ఇంక్రిమెంట్ ఇచ్చినావు, మరి మా 27 రోజుల జీతం ఎందుకు ముంచినావని చెప్పి ఇలా కేసీఆర్ అడుగుతా ఉన్నాం. ఆ ముంచింది సరిపోలేదు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా డిస్మిస్ చేసినా అని చెప్పి చెప్పుకుంటున్నావు. కానీ ఒక్కటే బిడ్డ, ఈరోజు మరి టీఎన్జిఓల సంఘం పక్షాన, జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మరి 16 డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రం, దాంట్లో ముఖ్యంగా 5వ డిమాండ్గా ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే వాళ్ళ నాయకుల్ని వెంటనే పిలిపించి 60 ఏళ్ల నుంచి ఈ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘానికి ఒక చరిత్ర ఉంది, అదే చరిత్ర ఆయన తెల్ల బట్టలు కట్టి ఇంటికి పంపించడం బల్బు. అదేదో వాతం వచ్చి బల్బు వస్తే అది బల్బు అనుకుంటున్నారు, కానీ అది బల్బు కాదు బిడ్డ, అది ఇజ్జత్ తీసినట్టు అవుతుంది. కాబట్టి మరి
మరి అదేవిధంగా గారిని కూడా మరి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని రేపు ఉదయం గవర్నర్ గారికి కలిసే విధంగా మరి ఆదేశాలు జారీ చేయబడమైనటువంటి విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇప్పుడే ఏఆర్ రెడ్డి గారికి ఆ మెసేజ్ రావడం జరిగింది. నల్గొండ జిల్లా నకరెక్కల్ మండలంలో తాటికెల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నకరెక్కల్లో నివాసం గౌడ కులానికి చెందిన బుచ్చపోతుల సైదులు మరియు ఏకల భవానీ ఇద్దరు థమ్సప్ లో పురుగుల మందు కలుపుకొని తాగి పత్తి చేనులో మృతి చెందారు. స్థానికులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించడంతో అక్కడ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మృతికి గల కారణం అక్రమ సంబంధమే అని స్థానికులు పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సోమాజిగూడలోని మేర్క్యూర్ హోటల్లో రేజర్పై గేట్వే పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శశాంక్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కాలంతో పాటు సమాజం కూడా నడవాలని ఈ డిజిటల్ రంగంలో మనీ ట్రాన్సాక్షన్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారిందని అని అందులో మా రేజర్పై అనేది కూడా ఒక ముఖ్యాంశమని తెలిపారు. దీని ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా సులువుగా ఉంటుందని కేవలం ₹1 నుండి 10 కోట్లు 20 కోట్ల వరకు మనీ ట్రాన్సాక్షన్ చేయవచ్చని తెలిపారు. Hi, I am Shashank Kumar, co-founder of Razorpay. Razorpay provides payments, banking and financial solutions to businesses all over India. I am very happy to be present here in Hyderabad for the launch of Era of Rising FinTech Report 3rd edition, specially tailored for Hyderabad and Telangana. Some of the key insights from the report that we have seen today is that Hyderabad is the second highest city in terms of digitization all over India after Bengaluru, and Telangana is the 5th highest state for overall digital payments after Karnataka, Tamil Nadu, Maharashtra and Delhi. Another major fact is that beyond Hyderabad, we have seen cities like Sikandrabad, Khammam, Karimnagar and Warangal showing up and increasing in growth in terms of digital payments adoption, and that is actually really good news for the country. The overall digital payments adoption needs to move into tier 3 and cities and rural areas, and we are seeing very good early signs of that is happening on a day-to-day basis. When did you found the company? Yeah, no problem. Describe about the company also. Projected growth. So Razorpay was founded by me and my co-founder 5 years ago in 2014, and we have grown from that time. Today we are serving more than 6 lakh businesses all over India. Past 1 year, we have grown more than 500% in terms of overall payments volume, and we are expecting to serve more than 10 lakh businesses by next financial year start. We have very good presence in. We have seen extremely good growth in UPI payments over the past few quarters, and we expect to see continued adoption of UPI by businesses in the coming quarters. Yeah, we can transaction some money. 1-to-1. Okay, a minimum how much transaction and a maximum how much transaction is there? Through our platform, you can do a transaction as small as ₹1, and it can go as high as 10 crore, 20 crore rupees of transactions. There is actually no upper limit. It just depends on the use case that we are solving for. Yeah, we can use any international. You can use any international card for powering payments. You can accept payments coming through USA, Europe, or Middle East. In fact, these are some of the highest growth countries that we are seeing for international payments. నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ పార్టీ నాయకులు డిపో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు 14 రోజులైన సమ్మె చేస్తున్నా ఇప్పటికీ సీఎం కేసీఆర్ సమ్మెపై ఎలాంటి ప్రకటన చేయకుండా సందిగ్ధంలో పెట్టడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు వినూత్నమైన నిరసన తెలియజేస్తున్నారు. వారికి ప్రజల్లో కూడా మద్దతు పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత తను తెలియజేస్తున్నాయి.
పాలన పెట్టడానికి కూడా కేంద్రం వెనుకడు లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ఈరోజు ముట్టడికి ముందుకెళ్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాల్వాయి శ్రవంతి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చామల కిరణ్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు 85,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను దోపిడీ చేయాలని పన్నాగం బండితే దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు 50,000 మంది రవాణా సంస్థకు సంబంధించిన కార్మికులు ఇవాళ సమ్మె బాట పట్టింది. వారి సమ్మెకు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే కార్మికులకు నా విజ్ఞప్తి ఒకటే, తెలంగాణను ఎట్లయితే కొట్లాడి సాధించుకున్నామో ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలను ఒక పరిష్కారం చేసే విధంగా పోరాటం చేద్దాం. ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు. ఆత్మహత్యలకు పాల్పడితే మన కుటుంబాలే అనాథలైతే, మన కుటుంబాలే బజార్న పడే పరిస్థితి ఉంటుంది. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి కానీ ఆత్మ పరిజ్ఞానాలు చేసుకోవడం బట్టి మన కుటుంబాలకు దిక్కులేని పరిస్థితి. కాబట్టి మీ తరఫున మీ కార్మికులకు అండగా తెలంగాణ సమాజం 4 కోట్ల మంది మీకు అండగా నిలబడతారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరం కూడా మీ బంధుకు అండగా నిలబడతాం. మనం కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకుందాం తప్ప ఆత్మహత్యలతో సాధించేది లేదు. మీరు మనమందరం ఒక్కటి. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె లేదు. మీరందరూ సమ్మె చేయండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సూర్యాపేట్ జిల్లా త్రివేణి ఫంక్షన్ హాల్లో మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు. 2 3 4 5 6 7 9 10 11 12 13 15 16 17 18 19 20 21 22 23 24 25. మానవుడు కంప్యూటర్ కాలంలో అడుగుపెట్టిన అనంత జ్ఞానాన్ని సంపాదించి ఆకాశంలో విహరిస్తున్నా కానీ కొన్ని గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి మారడం లేదు. అందుకు ఉదాహరణ ఈ వీడియో. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని రోంపల్లి గ్రామంలో గల శివకూడ కోలంగూడలో నుండి పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆత్రం భద్రుబాయ్ అనే గిరిజన మహిళను ఆసుపత్రికి తరలించడానికి గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేని దుస్థితి నెలకొంది. గ్రామస్తులు అందరూ కలిసి పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను ఎడ్ల కచరంపై కూర్చోబెట్టి గ్రామం నుండి ప్రధాన రహదారి వరకు తీసుకువచ్చి అక్కడి నుండి వాహనంలో తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. పురిటిలోని ఆ పసికందు కళ్ళు మూసింది. हेल्प करना पड़ा वीडियो का नारा नारा राइट
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్లో కృష్ణగౌడ్ ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వైన్ షాప్స్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ హరీష్ పర్యవేక్షణలో డ్రా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కందుకూర్ ఆర్డీఓలు, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామ్ జనార్దన్, ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ సిఐ ఎస్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం వైన్ షాప్లకు సంబంధించి 195 షాపులకు గాను 4864 దరఖాస్తులు వచ్చాయని, ఈసారి ప్రభుత్వానికి 97.28 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త వైన్ షాపులు నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని అన్నారు. Number 1, 2, మీరు ఎవరో చూసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9. 6th 9th ఏం డిఫరెన్స్ ఉందంటే 9 పైన 6 మార్క్ ఉంటుంది. అక్కడ మీకు ఎక్స్ప్రెస్ చేశాము. 6th 9th పైన 9th 6 మార్క్ ఉంటుంది. 6కు 6 మార్క్ ఉండదు. 9th పైన 6 మార్క్ ఉంటుంది, కింద 6కు 6 మార్క్ ఉండదు. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా అలీనగర్ లో అక్రమ పరిశ్రమపై ఎస్ఓటీ పోలీసుల దాడి. వ్యర్థాల నూనెతో సబ్బులు తయారు చేస్తున్న కంపెనీ సీజ్, 3 అరెస్ట్. చెండూరు మున్సిపాలిటీలో పడకేసిన పారిశుద్ధ్యం. మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా పీడిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న చండీ యాగానికి పోటెత్తిన భక్తులు. చివరి రోజుకు చేరిన చండీ యాగం సుమారు 30,000 మంది హాజరైన భక్తజనం. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యం. బోటులో 13 మృతదేహాలు ఉన్నట్లు తెలిపిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.